నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 18 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:38 ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5:58 వరకు, తరువాత షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 6:41 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:58 నుంచి రాత్రి 12:36 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 5:46 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 6:38 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:12 నుంచి 1:47 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. తదుపరి అమృత ఘడియలు మధ్యాహ్నము 12:09 నుంచి 1:50 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఇన్నాళ్ళు ఆర్థిక స్ట్రెస్ అంటే డబ్బు పరంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. పనుల్లో మీకు నిర్దిష్టత, ఒక ప్రణాళిక పెట్టుకుంటేనే తప్ప మీ పనులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. శారీరకంగా చాలా శ్రమ పడతారు. శాంతియుతంగా మనోనిబ్బరంతో ఈరోజు మెలగండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయోజనకరమైన లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులో ఉంటాయి. వాణిజ్యంలో, వ్యాపారంలో ఏదైతే ధనానికి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆలస్యంగా అయినప్పటికీ ఇన్నాళ్ళు మీరు ఓర్పుగా వేచి చూస్తున్న వాళ్లకు మంచి ఫలితాలు అందుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగడము, ధనము ఆకస్మికంగా రావడము, ఆ శుభకార్యాల యొక్క చర్చలు డెసిషన్స్ తీసుకోవడము చక్కగా శుభవంతంగా పరిణామం కనబడుతోంది. అయితే ధనం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. అది కూడా ఉదయం తరువాతనే ఈ అవకాశాలు గోచరిస్తున్నాయి.